పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం. మహాభోగా మహేశ్వర్యా మహాభోగా మహేశ్వర్యా మహావీర్యా మహాబలా మహావీర్యా మహాబలా మహాబుద్ధిర్మహాసిద్ధిః మహాబుద్ధిర్మహాసిద్ధిః మహాయోగేశ్వరేశ్వరీ మహాయోగేశ్వరేశ్వరీ చెప్తున్నారు అమ్మగారిని. వర్ణన అనే మాట ఇది. సాకార నిరాకార వర్ణన అనేది జరుగుతూ ఉన్నాయి. అందులో ఇంకో పేరు అమ్మగారికి మహాభోగా. ఇక్కడ మహాభోగా అంటే ఏమిటి? మిక్కిలి విస్తారమైనటువంటి సుఖము ధనము కలిగినటువంటిది అన్నమాట. ఎందుకు అంటే ఇదంతా ఏదైతే ఈ సృష్టి అయిందో ఈ ధనమంతా ఎవరిది? ఆ పరమాత్మది అన్నమాట. ఆ పరమాత్మ నామరూపాలను బట్టి ఒక్కసారి ఒక అవతారంలో వస్తారు కాబట్టి అమ్మవారి రూపంలో వచ్చినప్పుడు అమ్మవారిని పిలువబడతారు. అవతార రూపంలో వచ్చినప్పుడు దశ అవతారాలుగా పరిగణింపబడతారు. కానీ ఉన్న శక్తి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒకటే శక్తి. కరెంట్ ఎలాగైతే ఒకటే ఉంటుందో అన్నిట్లోనూ ఉపాధులు వేరేగా ఉంటాయి. బల్బులు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, ఫ్యాక్టరీలు, ఎయిర్ కండిషన్లు అన్నీ కూడా అర్థమైందా? ఇవన్నిటికీ రన్యం వచ్చేది ఒక్కటే. కాబట్టి ఒక్కొక్క బల్బు ఇప్పుడు మనకి బెడ్ లైట్ ఉంది, ఏం పనికి వస్తుంది? రాతకు కూడా పనికిరాదు. ట్యూబ్ లైట్ ఉంది, రాతకు పనికి వస్తుంది. అలాగే కొన్ని కొన్ని దివ్య శక్తులు ఒక్కొక్కసారి ఉద్భవించినప్పుడు వాళ్ళు ఆ రూపంలో వస్తే కానీ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఇవన్నీ ఉంటాయి కదా, లోక సంరక్షణ అని. కాబట్టి అలాంటి విషయాల్లో ఇదంతా. అలాగనే మహేశ్వర్య అంటే గొప్ప ప్రభుత్వము కలది. అంటే శాసనకర్త అమ్మవారు. ఐశ్వర్యం అంటే సంపద విశేషమైన మాట, సంపద గలది అన్నమాట. అలాగనే మహావీర్య అనమాట. మహావీర్యం అంటే ఏమిటి? సామర్థ్యం అని ఒక అర్థం, తేజస్సు అని ఒక అర్థం, ప్రభావం అని ఒక అర్థం, శుక్రమని ఒక అర్థం. అది కాబట్టి సామర్థ్యము గలది అమ్మవారు, తేజో సంపన్నమైనటువంటిది, మంచి ప్రభావశాలిని. ఈ విధంగా అటువంటి విశేషణలతో ఉన్నవారు అమ్మవారని చెప్తున్నారు. మహాబల అది. ఇక్కడ మహాబల అంటే గొప్ప బలము గలది. ఇక బల శబ్దమునకు ఏమి గొప్ప బలాదులు గలదు నాకు అర్థం. అలాగనే మరి గంధము, రసము, రూపము, ఆత్మ, లావు, శేన అనేటువంటి అర్థాలన్నీ కూడా ఆ బలశబ్దానికి అర్థాలన్నమాట. అందుచేత ఈ విధంగా బల అన్నటువంటిది అనేకమైనటువంటి ఉన్నాయి. మనకి మామూలుగా బలశబ్దాన్ని బలరాముడు అంటాం, బలుడు అంటాం, బలి చక్రవర్తి అంటాం, ఇత్యాదులు కూడా కొన్ని కొన్ని అర్థాలు అక్కడక్కడ మనకి వస్తూ ఉన్నాయన్నమాట. అందుచేత ఇక్కడ ఏమిటి చెప్పుకోవాలంటే మంచి సామర్థ్యం అన్నమాట. సామర్థ్యం ఉంటే కానీ లోక సంరక్షణ అనేది జరగదు. సామర్థ్యం లేకపోతే ఏమంటారు, వేటగాడు మెత్తనైతే లేడు 10 గంతులు వేస్తుందట. అర్థమైందా? వాడు సరైనవాడైతే బాగానే ఉంటారు. అలాగనే సామర్థ్యం లేకపోతే నడిపేవారికి ఇక వాడినే ఆడిస్తూ ఉంటుంటారు అనమాట. ఆ విధంగా అందుచేత మంచి సామర్థ్యం, మహాబుద్ధి. ఆ ప్రకారంగా ఇప్పుడు మహాబుద్ధి అంటే గొప్పదైన బుద్ధి. అలాగనే అమ్మవారిని మనం సేవిస్తూ ఉంటుంటే మనకి బుద్ధి కూడా మంచి విశాలమైనటువంటి బుద్ధి కలుగుతుంది, బుద్ధి బలం కలుగుతుంది అన్నమాట. దేహ బలము కన్నా, ఖండ బలము కన్నా బుద్ధి బలం మాత్రం చాలా గొప్పది. బుద్ధి బలం వల్లనే
మనం ఏ పనైనా చేయగలం. చక్కగా ఆలోచన శక్తి ఎక్కడ ఉంటుంది? ఆ బుద్ధిలో గ్రహించాలన్నమాట. శాస్త్రాన్ని మనం చదువుతూ ఉన్నాం, అందరూ చదువుతారు, ఏం లాభం? అడిగితే మొక్క కూడా కొంతమంది చెప్పలేరు, కొంతమంది ఏం చదివారు టకటకట చెప్పేస్తారు అనమాట. అర్థమైందే? బుద్ధి, ఆ బుద్ధి ఉంటే సమయానికి ఆలోచన రావాలి కదా. తర్వాత ఆలోచన ఇస్తే ఏం లాభం? ఇంతకి ఆలోచన ఇస్తే బాగుండి అనుకుంటాం మనం. అర్థమైందే? ఈ ఆలోచన ఆ సమయంలో వస్తే బాగుండి అనుకుంటాం. ఏ సమయంలో ఏ ఆలోచన వస్తే కార్యము మంచిది ఏం చక్కగా జరుగుతుందో ఆ ఆలోచన శక్తి మనకు వచ్చినప్పుడే మనం ఏదైనా పని సాధించగలం. అందుకు మహాబుద్ధి. కాబట్టి ఏ బుద్ధి పుట్టిన తర్వాత తెలుసుకోవలసింది మరొకటి లేదో అంతేనో ఆ బుద్ధి ఇంకా మహాబుద్ధి అంటారనమాట. ఏది తెలుసుకుంటే ఆ పరమాత్మ తెలుసుకుంటే ఈ జగత్తంతా తెలుసుకున్నట్టు. ఆ బుద్ధి ఏమి? అది ఆధ్యాత్మికంగా అనమాట. లౌకికంగా ఉన్నటువంటి వ్యవహారంలో కూడా బుద్ధి కుశలత అనేది ఉండాలి. మహాసిద్ధి. మహాసిద్ధి అంటే ఏమిటి? గొప్ప సిద్ధులు కలది అనమాట. ఈ విధంగా సిద్ధులు అంటే ఏమిటి? మనకి అనిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈషిత్వము, వశిత్వం అని మనకి 8 సిద్ధులు అనమాట. అష్టసిద్ధులు అంటారు. అండ్ కాబట్టి సిద్ధి వినాయకుడు అంటారు కదా, అలాగే సిద్ధి. అనిమ అంటే ఏంటి? ఇది తేలిక అనమాట. అర్థమైందా? వాడు ఎంత బరువు ఉన్నా తేలిక దూది పెంచలాగా అయిపోతాడు ఆ సిద్ధి కలిగేవాడు. మహిమ అంటే ఏమిటి? వాడు తక్కువగా ఉన్నా మూడు లోకాలను ఆక్రమించుకున్నాడు. ఎవరు? బలి చక్రవర్తికి దగ్గరికి వామనుడు. అది మహిమ అనమాట. లఘిమ అంటే మహా గొప్పవాడైనా తేలికైపోతాడు. అర్థమైందా? ఆంజనేయ స్వామి పాతాల్లోకి వెళ్ళేటప్పుడు ఏమైపోయాడు? చిన్నగా అయిపోయాడు. అలాగనే గరిమ అనమాట. గరిమ అంటే ఏమిటి? చిన్న వస్తువు కూడా దాన్ని లేపాలంటే లేపలేడు, అంత సామర్థ్యం. కేనోపనిషత్తులు చెప్తారన్నమాట. దేవతలు రాక్షసులు యుద్ధం చేస్తే దేవతలు గెలిచేస్తారు. గెలిచిన తర్వాత ఇక నేనే గెలిపించాను వాళ్ళు వానికి వచ్చేసింది. అగ్నిదేవుడు ఒక పక్క, వాయుదేవుడు ఒక పక్క, వీళ్ళందరూ కూడా నేను లేకపోతే ఎలా గెలుస్తారు? అదే వీళ్ళకి అప్పుడే అహంకారం వచ్చేసింది అని ఇంద్రుడు అంతా నేను లేకపోతే అవుతాడు మీ వాళ్ళని ఆయన అంటాడు. ఇక ఈ గొడవ దగ్గర పరమాత్మ చూసి అక్కడ ఒక దివ్యశక్తిలాగా అంత గడ్డి పరకలాగా వాళ్ళేసి ఉన్నాడు. దూరం నుంచి చూశారు. ఇంద్రుడు అన్నారు, ఏది చూసా అన్నారు. వెళ్ళాడు, వాయుదేవుడు వెళ్ళాడు. వెళ్ళి అదేది గడ్డి పుల్ల అది అని కదా, గడ్డి పుల్లని చూశాడు. కాస్త తన వాయువు విసిరాడు. ఇలా తీసిస్తే ఆ గడ్డి ఆవగించింది కూడా అలాగే ఆంచి. ఇక తనకి గంటకి 1000 కిలోమీటర్లు వేగంగా గాలి వస్తున్నప్పుడు ఏమవుతాయి? చెట్లు కూడా పోతాయి. అలాంటిది అంత పుట్టించాడు. అయినా ఆ గడ్డి సత్యం బాబు ఇదేంటిది? ఇక తన పరాక్రమం ఎక్కడ ఇదిలో పనికి వచ్చిందే, ఇక్కడ పనికి వచ్చిందే. సరే ఇంకా నా వల్ల కాదని వెళ్ళిపోయాడు. అగ్నిదేవుడు వచ్చాడు. ఎంతసేపు నేను మొత్తం కాండవనాన్ని దహించేసిన పెద్ద పెద్ద చెట్లనే నేను కాల్ చేస్తున్నా, ఇదంతా నాకని 5 నిమిషాలు కాల్ చేస్తాను అనుకుని వదిలాడు. ఎంత ప్రయత్నం చేసినా అర్థమైందా? అది గరిమ సిద్ధి. అలాగే మనం కూర్చున్నాం, 20 మంది వచ్చినా మనల్ని లేపలేదు. మనల్ని ఇక్కడ కూర్చొని లేపేస్తాను. ఈ సిద్ధి కలిగేవాడు మాట అంటున్నా. అర్థమైందా? మనకు ఒకరే రోజు లేపేస్తారు, ఇక్కడ పడేస్తాడు. ఈ సిద్ధి కలిగేవాడు ఎంతమందికి కూర్చున్నా లేవలేడు. అది అన్నమాట, లేవడు. అలాంటివి ఈ సిద్ధులన్నీ ఉండేవి. అలాగనే ప్రాప్తి సిద్ధి అన్నమాట. ఇంకోటి మన ఇక్కడ కూర్చోవచ్చు. ఆ యొక్క ఇక్కడి నుంచే చంద్రుని యొక్క చంద్రలోకంలో చంద్రునిగా తాకొచ్చు అనమాట. అది ప్రాప్తి సిద్ధి. ప్రాకామ్య సిద్ధి. ఈ సిద్ధి కలిగిందంటే వాళ్ళు ఏమనుకో ఏది కోరితే అదే వచ్చేస్తారు. అలాగనే ఈశత్వము వశిత్వం అని సిద్ధులు కూడన్న. ఈ 8 సిద్ధులు ప్రసిద్ధములుగా కలవు. ఇవిగాక మరి ఒక విధముగా అష్టసిద్ధులు రసోల్లాసములు కలవని స్కాంద పురాణం ఉన్నది. వానిలో మొదటిది రసోల్లాసం, రెండవది శీతోష్ణాది ద్వంద్వములచే బాధింపడుకుండుట, మూడవది అధముడు ఉత్తముడి భావము లేకుండుట,
నాలుగవది ఆయువు సుఖ దుఃఖములు వీరిని సమాన బుద్ధి కలిగి ఉండుట. ఐదవది శరీరమునందు అధిక బలము కాంతి కలుగుట, దీనినే విశోకమని పేరు గలదు. ఆరవది పరమాత్మ గూర్చే తపోధ్యానాదులు చేయించు నిష్ఠ. ఏడవది కామాచారిత్వము, తాదలిచిన దేశములు వెళ్ళగలుగుట. ఎనిమిదవది యుక్తాయుక్త పరిశీలన చేయక ఎక్కడేను పరుడుట. ఈ 8 సిద్ధులు అది. కొంతమంది ఆ సిద్ధులు కూడా ఉంటాయని చెప్తున్నారు. అందుచేత మహాసిద్ధి అంటే గొప్ప సిద్ధి అన్నమాట. ఆ విధంగా చెప్తున్నారు. ఇకను మహాయోగీశ్వరేశ్వరి. అమ్మవారు ఎలాంటి వారంటే యోగీశ్వరులందరికీ ఈశ్వరి. ఎవరైతే లోకంలో యోగీశ్వరులందరూ ఎవరిని ధ్యానం చేస్తూ ఉన్నారో అర్థమైందా, ఆ ధ్యానం చేసినటువంటి వారు వాళ్ళందరికీ కూడా ఈవిడి చాలా గొప్ప ఆవిడి. అది యోగీశ్వరీశ్వరి అని. తాదాత్మ్యను పొందిన యోగీశ్వరులకు స్వామిని అయినది. యోగాభ్యాసము గలవారు యోగులు, వారిలో శ్రేష్ఠులు యోగీశ్వరులు, వారిలో పరమాత్మ తాదాత్మ్యం పొందిన వారు మహాయోగీశ్వరులు అన్నమాట. అర్థమైందా? అవునా, వారికి స్వామిని కాన మహాయోగీశ్వరీశ్వరి అయినది. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయేగక్రమారాధ్య మహాభైరవ పూజిత. ఇంకా చెప్తూ ఉన్నారు అమ్మవారి విశేషాలు. మహాతంత్ర. తంత్రం అంటే నిన్న అనుకున్నా, తంత్రము అంటే శాస్త్రం అని ఒక అర్థం అనమాట. తంత్రం అంటే ఉపాయం అని ఒక అర్థం. పంచతంత్రాలంటే 5 రకాల ఉపాయాలు ఉంటాయండి. అర్థమైందా? ఎలాగని పంచతంత్రం ఎవరైతే ఈ లోక వ్యవహారం ఉండాలో వాడి వాళ్ళకి పంచతంత్రం వస్తే వ్యవహారాలు జరుగుతాయి అనమాట. ఎక్కడ నడవాలో అని. ఆ విధంగా మహాతంత్ర అంటే ఏంటి? గొప్ప తత్ప్రతిపాద్య స్వరూపురాలన్నమాట. అంటే ఆ యొక్క శాస్త్రముల ద్వారాగాన ప్రతిపాదింపబడినటువంటిది అనమాట. అనేక ఫలములిచ్చి గొప్ప తంత్రములు కలది. అందులో కూడా అనేక ఉన్నాయి. కులార్ణవ తంత్రము, జ్ఞానార్ణవ తంత్రము, ఇవి అనేక ఫలాలు ఇస్తూ ఉంటుంటాయి అన్నమాట. అలాగనే మహామంత్ర, మహా గొప్ప మంత్రములు కలిగినటువంటిది అనమాట. అనేక మంత్రాలు ఉన్నాయి. బాలా మంత్రం అనగా, బగళా మంత్రం అనగా, రకరకాలైన మంత్రాల్లో ముఖ్యమైనటువంటి ఆ శక్తివంతమైన మంత్రాలు అమ్మవారు అన్నారు. మహాయంత్ర అన్నమాట. మహాయంత్ర స్వరూపురాలు అంటే ఏమిటి? సర్వోత్తమైన స్వతంత్ర తంత్రములో ప్రతిపాదింపడినది. సర్వోత్తముగా శ్రీ విద్యా స్వరూపునైనటువంటిది. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం చతుషష్ట్యుపచారాఢ్యాం చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత చెప్తున్నారు. చతుష్టత్ అంటే చతుషష్టి ఉపచారాఢ్యై. చతుషష్టి అంటే 64 అన్నమాట. 64 ఉపచారములతో అభిన్నమైన ధనశీలైనది అన్నమాట. 64 ఉపచారములతో ధనవంతురాలని అర్థం. భగవంతుడు పరశురాముడు కల్పసూత్రమందు 64 ఉపచారములు లెక్కపెట్టి చెప్పాను. 236 నామభాష్యమున 64 కళలు చెప్పబడినాయి. ఆ 24 కళలతో ఆరాధ్యమైనటువంటిది అమ్మవారు. ఇతర శాస్త్రములందు కూడా ఇవిగాక 8 ఉపచారములు కూడా అధికముగా చెప్పబడినవి. వానిలో 1 శివపాదమందరి పుష్పమును ధరించుట, 2 దేవతా స్వరూపమును ఆత్మయందు ఆరోపించుకొనుట,
3 పరివార దేవతలకు ఉద్వాసన చెప్పుట, 4 గురువులను భక్తులను అర్చించుట, 5 శైవ పుస్తకములను పూజించుట, 6 శైవాగ్ని యందు దేవతలను గూర్చి హోమం చేయుట, 7 శివపాద తీర్థమును స్వీకరించుట, 8 సాంగముగా ప్రాణాగ్నిహోత్రం చేయుట, భుజించుట. ఈ 8 పైన చెప్పిన 64కు కలిపి 72ను మేము పూజా ప్రక్రమంలో చెబుతున్నాం. ఆ ఉపచారములే ధనముగా గలది అదేనమాట. అందుకు చతుషష్ఠి ఉపచారాఢ్య అంటే 64 కళలతో కూడిన అర్థం. ఇంకా చతుషష్ఠి కళామయీ అది ఉపచారాలు చెప్తూ ఇందులో కళలు చెప్తున్నారు. 64 కళల స్వరూపముగా ప్రధానముగా గలది అమ్మవారు. 64 తంత్రములు ప్రధానముగా గలదని అంటే 64 శాస్త్రాలు ప్రధానముగా కలదని చెప్తూ ఉన్నారన్నమాట. శారంగధరీయమందును కథాకోశమందు శ్రీధరీయమందు లక్ష్మీపీఠికేందు కూడా ఈ చతుషష్ఠి కళలు లెక్కించి చెప్పియే ఉన్నారన్నమాట. అందుచేత ఈ విధంగా ఇంకా చెప్తున్నారు. మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత బ్రహ్మాదీనాం అష్టానాం మధ్యే ఏకైకస్య హంసభూతాః బ్రాహ్మ్యాదీనాం అష్టానాం మధ్యే ఏకైకస్యాహంసభూతాః అక్షోభ్యాదిశక్తయః అష్టావష్టోవితి చతుషష్ఠి యోగిన్యః తాసామపి ప్రాతిష్వికమంశభూతాః కోటి సంఖ్యకాః గణాః చెప్తున్నారు. మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత గొప్పవారైన 64 కోట్ల యోగిని గణములు చేసి చెప్పబడింది అమ్మవారన్నమాట. అర్థమైందా? మహామహా గొప్పవారైనటువంటి 64 కోట్ల యోగిని గణాల చేత సేవబడినటువంటిది. త్రైలోక్య మోహనాది 9 చక్రముల్లోనూ ప్రతి చక్రమందు 64 కోట్లు చొప్పున వేరువేరుగా ఉన్న యోగినులచే పూజింపబడినది. ఈ విధంగా బ్రాహ్మీ మాహేశ్వరీల చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహి చైవ చేంద్రాని చాముండా సప్తమాతరః చాముండేశ్వరి ఇవి అష్టమాతృకులు. బ్రాహ్మీ మున్నగవారైన 8 మంది మాతృకులు. బ్రాహ్మ్యాదులలో ఒక్కొక్కరి అంశచే 8 చొప్పున అక్షోభ్యాది శక్తులు. ఈ విధంగా 64 కలిగిరి. వీరికే యోగినులని పేరు. ఈ 64లోనూ కూడా ఒక్కొక్కరికి కోటి వంతున్న 64 కోట్ల గణాలు కలిగి ఉన్నాయన్నమాట. చెప్తూ ఉన్నారు ఈ విధంగా. మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూపా చారుహాస చారు చంద్ర కళాధర మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూపా చారుహాస చారు చంద్ర కళాధర. ఇక్కడ మను చంద్ర కుబేరచ్చ లోపాముద్రాచ మన్మద అగస్తి అగ్ని సూర్యశ్చ ఇంద్ర స్కంద శివస్తథ క్రోధభట్టారకో దివ్యా ద్వాదశామి ఉపాసకా చెప్తున్నారు. మను విద్య అంటే మనువు ఉపాసించిన విద్యాస్వరూపురాలన్నమాట అమ్మవారు. మనువు అన్నటువంటి వాడు. అందుకే మనుస్మృతి అంటారు. ఆ మనువు రచించిందే అది. కాబట్టి మను విద్యాస్వరూపు మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మథుడు, అగస్తి, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, స్కందుడు, శివుడు, దుర్వాసుడు. ఈ 12 దేవి ఉపాసకులన్నమాట. వీళ్ళందరూ అమ్మగారిని ఉపాసించేవారు. కాబట్టి ఈ వచనమును బట్టి శ్రీ విద్య 12 విధములుగా ప్రస్తుతమైనది. ఒక్కొక్కరొక విధంగా. శ్రీ విద్యోద్ధారము జ్ఞానార్ణవమందు గలదు. వీనిలో
మనుచంద్ర విద్య ఉభయ స్వరూప అనేదాన్ని ప్రత్యేకతను భేదం చేయగా ఆ రెండు భిన్ననామములు అయినాయి. కాబట్టి మను విద్య అని చెప్పుకొచ్చారు. ఇక చంద్ర విద్య అంటే యుక్తి చేతనం లేక అనువాదం చేతనం ఈ పై రెండు విద్యలు అయినవి చంద్ర విద్య. ఇక చంద్రమండల మధ్యగా చంద్రబింబం మధ్య ఉన్నటువంటిది శ్రీచక్ర మధ్య ముందు ఉన్నది అని అర్థం. మూలాధారము నుండి బయలుదేరిన కుండలినీ శక్తి ఆ సహస్రార కన్యక ఎందున్న చంద్రమండలమును భేదించిన అనగా కుండలినీ స్వరూపమున దేవి అక్కడ ఉన్నదని అర్థం. సాయం సంధ్యావందనమైన తర్వాత ఆయుష్కర ప్రయోగాదులలో దేవిని చంద్రమండల మధ్య ఉన్నట్టు ధ్యానించవలని కలదు. వీరినన్నిటినీ పరిశీలించగా దేవి చంద్రమండల మధ్యలో ఉన్నదని సారాంశం. శివపురాణంలో దేవితో శంకరుడు ఈ విధంగా చెప్పాను, ఓ దేవి, నేను అగ్ని శిరస్సునందున్నాను, నీవు చంద్ర శిరస్సునందు ఉంటేవి. చెప్తున్నాడు పరమేశ్వరుడు, అగ్ని యొక్క శిరస్సునందు నేనున్నాను, చంద్రుని యొక్క శిరస్సు ఏందో నీవున్నా. ఈ జగత్తంతయు అగ్నిశోమాత్మకం, చంద్రాగ్నులతో నిండి వ్యాపించదు. పగలేమో ఆ యొక్క అగ్ని స్వరూపంతో ప్రకాశమానమైన కావున ఈ జగత్తంతయు మన ఇద్దరి చేత అధిష్ఠింపబడిందని చెప్పాను. దీనిచే చంద్రమండలమునందు ఉన్నదని తెలియచున్నది. చంద్రమండలం అనగా శ్రీచక్రమే అని రహస్యార్థం అన్నమాట. ఇక్కడ చారు రూపా, అందమైన నిగనిగని సుందరమైన శరీర కాంతి విశేషము కలది. చారు రూప అంటే సుందరముగు నిగనిగని శరీర కాంతి విషయము కలది. చారుహాస అంటే సుందరముగు నవ్వు కలది. మోక్ష ఆనంద జనకముగు జ్ఞాన విశేష రూపమైనటువంటి హాసము కలది. అట్లే నీ చిరునవ్వు బిందువే చంద్రబింబమని పెద్దల వాక్యమని బట్టి ఈమె నవ్వు చంద్రబింబం అట్లు సకల జనాహ్లాద జనకమని భావం. అమ్మవారి నవ్వు మోక్షానందమును కలిగించి ప్రబోధ జ్ఞాన విశేషమే హాసమని ఒకడైన ఇంకొక ఆయన. ఏమిటయా సంతోషం అంటే ఆ మోక్షానందాన్ని కలిగించినటువంటి ఆ బోధ యొక్క జ్ఞాన విశేషమైనయ్యా హాసం అంటే. ఈ విధంగా చెప్పుకొని వచ్చారు. చారుచంద్ర కళాధర. చారుచంద్ర కళాధర అంటే అందమైన వృద్ధిక్షేములు లేని జ్ఞానచంద్రకళను లేక సౌదాఖ్య చంద్రకళను ధరించి ఉన్నది. అంటే ఇప్పుడు చంద్రునికి వృద్ధిక్షయాలు ఉంటాయి, కానీ ఈ యొక్క చిద్రూపమైనటువంటి అమ్మవారికి ఎప్పుడు వృద్ధిక్షయమో ఉండదు. అది చెప్తున్నారు. చిద్రూప సౌదాఖ్య చంద్రకళను ధరించినది. కాశీరాజు కూతురు కళకు శుభం కొలుగుటకు ఆధారభూతురాలన్నమాట. ఈ విధంగా కాశీరాజుకి చంద్రకళను ఒక కుమార్తె కలదు. ఆమె స్వప్నంలో దేవి కనిపించి, ఓ కన్యక, నీవు కామరాజ బీజం ఉపాసింపుము, సుదర్శనుడు రాజకుమారుని వివాహం అవడమని చెప్పి విహరించుచున్న చంద్రకళను ఓదార్చి జీవితానికి ఆధారభూతురాలైనదను కథ మిక్కిలి ప్రసిద్ధంగా కలదు. కాబట్టి దేవీ భావత్వం 3వ స్కందమందు ఆ కాలమందు కాశీరాజునకు సర్వ శుభలక్షణం కలదు శశికళ అని పేరు గల ఒక మంచి పుత్రిక కలదు అని కథ మొదలుపెట్టి జగదంబ ఆ రాజకన్యకు అర్ధరాత్రమున స్వప్నంలో ప్రత్యక్షం, ఓ కన్యా, నా భక్తుడకు సుదర్శనుని నీవు భర్తగా వరింపు, నా వచనం నీకు సర్వకామము నెరవేర్చుందా అగుగాకని పలికాను. అప్పుడు ఆ రాజపుత్రి దేవి వచనమునకు ఒరడిల్లి సుఖముగా ఉండి నీ కథను పూర్తి చేశాను. ఈ విధంగా అందుకు చారుచంద్ర కళాధర అని పేరు. చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభా చరాచర జగన్నాథ
చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ పద్మరాగ సమప్రభ చరాచర జగన్నాథ అన్నమాట. చరము అచరం. చరం అంటే కదిలినది, అచరం అంటే కదలనిది. ఈ రెండింటి ఈ జగత్తంతటికి కూడా అధీశ్వరి, చక్కగా అధిష్టానం వహించి శాసించి అధికారిగా ఉండటం. ఈ స్థావర జంగమాత్మకు జగత్తునకు స్వామిని అయినట్టుదనమాట. జగత్తులన్నీ స్థావర జంగములని రెండు విధాలు. చక్రరాజు నికేతన, శ్రీచక్రమే నివాస స్థానముగా కలది అమ్మవారు. ఇక పార్వతీ పద్మనైనా. పార్వతి అంటే హిమోత్పర్వత పుత్రిక అన్నమాట. పర్వతులనగా హిమవంతుడు. హిమవంతుడు పర్వతరాజు యొక్క స్త్రీ సంతానమైనది కాన పార్వతి. హిమవంతుని స్త్రీ సంతానం అని చెప్పుకొచ్చారన్నమాట ఇక్కడ. ఈ విధంగా దానికి వ్యాకరణాలు అనేకమైనటువంటివి పెట్టున్నారు. సంస్కృత వ్యాకరణం, సామాన్య శాస్త్రం, విశేష శాస్త్రం రెండు గలవు. వానికి ఉత్సర్గము, అపవాదమైన నామములు, అపవాద సూత్రము, సామాన్య సూత్రములు బాధకమగును గాన ఇది సామాన్య శాస్త్రం అని ఆ యొక్క ధాతువులు, వాటికి సంబంధించిన ప్రయోగాలు అన్నీ చెప్పి ఉన్నారు. పద్మనయన అంటే పద్మముల వలె సుకుమారములైన విశాలమైన మంచి కన్నులు కలది అమ్మవారు. పద్మరాగ సమప్రభ అంటే పద్మరాగ మాణిక్యముతో సమానమైనటువంటి కాంతి కలది అమ్మవారు. పద్మరాగ మాణిక్యముతో సమానము కాంతి కలది లేదా పోకనదం అంటే ఎర్రతామర ఇరుపుతో సమానము కాంతి గలది. పద్మరాగ పంచప్రేత సనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి. పంచప్రేత సనాసీన బ్రహ్మాద్యాః పంచాపి వామాది స్వస్వశక్తి విరహే సతి కార్యక్షమత్వాత్ వామాంసేన ప్రేతాః తైః కల్పితే ఆసనే మంచకే ఆసీనా చెప్తున్నారు. పంచప్రేత ఆసన ఆసీన, 5 ప్రేతలచే నిర్మింపబడిన ఆసనమందు కూర్చున్నట్టుంది. ఎవరంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. వీరైదుగురికి పంచప్రేతలని పేరు. వీరికి జ్యేష్ఠ, రౌద్రి, నామం మొదలైన 5 శక్తులు కలవు. ఆ శక్తులతో వారు కలియుకున్నప్పుడు ఏ పనిని చేయలేరు. అప్పుడు వీరికి వామాంశమైన ప్రేతత్వం కలదు. శవమునకు ప్రేత అని పేరు. అట్టి వారిచే కల్పింపడిన మంచమునందు కూర్చున్నదని అర్థం. జ్ఞానార్థం ఈ విషయం కలదు. ఓ ఈశ్వరుడా, పంచప్రేతలనగా ఎవరు? వారికి నిర్జీవులు, నాశం లేని వారు, నిత్య స్వరూపులుగా ఎట్లేది. దానికి కారణం చెప్పుని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది. అడిగితే ఆ సంగతి చెప్తున్నారు. ఇంతకుముందు చెప్పిన ఈ బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు వీరికి పంచప్రేతలని పేరు చెప్పారు. వీరిలో బ్రహ్మ సృష్టిని చేయను. బ్రహ్మశక్తి పేరు నామ. ఆ నామశక్తి ఆ వామాశక్తి లేనప్పుడు ఈ బ్రహ్మ ఏమీ చేయలేదు. అప్పుడు ఇతనికి ప్రేతత్వం కలదు నిశ్చయం. సదాశివుడు ఏ పనిని చేయడు. అతని శక్తి అన్ని కార్యములు చేయడు. ఆ సదాశివునికి మహాప్రేతని పేరు.
అతడు అద్వితీయుడి నిశ్చలముగా ఉన్నాడు. అతడు కూడా శక్తితో కలిగిక ఉన్నప్పుడు ఏ పని చేయుటకు సమర్థుడు కాడు అని ఈ విధముగా పంచకృత్యములు 5 గూర్చి కర్తను గూర్చి విధంగా చెప్పాడు. పంచబ్రహ్మస్వరూపిణి అంటే పంచబ్రహ్మ స్వరూపము గలది. సదాశివాది ఏమి పంచబ్రహ్మ స్వరూపం. ఇప్పుడు చెప్పినటువంటి బ్రహ్మ విష్ణురుద్రాదులు 5 కూడా పరమాత్మ అంతర్భూతులైది కావున వారికి కూడా పరబ్రహ్మ తత్వము కలదు. ఈ 5 స్వరూపము గల ఈ విషయం త్రిపురా సిద్ధాంతము యథార్థముగా పరమాత్మ విశేషాలు లేవు. ఏమైనా సరే మాయావశమైన పరబ్రహ్మమే తన ఎందే బ్రహ్మాది పంచస్వరూపములతో ఉండేను కదా అని గలదు. లేదా పరబ్రహ్మము సద్యోజాతం, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానమని పంచబ్రహ్మస్వరూపము పొందాడు. పంచబ్రహ్మలు ఉన్నారనే విషయము లింగపురాణము కలదు. క్షేత్రజ్ఞుడు, ప్రకృతి, మనోబుద్ధి అహంకారములు, శ్రోత్రత్వక్కు చక్షు జీవ ఘ్రానములు, వాక్పాని పాయద పాయూపస్థలు, అలాగనే శబ్దము స్పర్శ రూప రసగంధములు అనేవి అన్నీ పంచబ్రహ్మ స్వరూపములు. వీరి నుండి ఆకాశాది స్థూల పంచమహాభూతం పుట్టినవని కలదు. పంచబ్రహ్మ స్వరూపుడు యజ్ఞవైభవ ఖండమందు కూడా సత్యజ్ఞానానంత లక్షణములు గల పరమాత్మ వికారము లేక పరిశుద్ధముగా అద్వితీయ స్వరూపమైన తన యందు శక్తిచే 5 విధాలుగా ఉండని కలదు. ఒక పరమాత్మయే సృష్టి స్థితి సంహారానుగ్రహ తిరోధాన పంచకృత్యములు చేయి శక్తులుచే ఈ సద్యోజాత పంచరూపములో అయ్యాను. ఈ విధంగా పంచబ్రహ్మ స్వరూపిణి అని చెప్తున్నారు. చిన్మయి అన్నమాట. చిత్ అభేదాత్తు చిన్మయి. చిత్ అంటే ఏమిటి? చైతన్యం. అర్థమైందా? మనలో కదలాడించే శక్తి ఏది ఉందో అదే చిత్ అన్నమాట. చిత్తులో భేదము లేక ఉంటుంది. పరమానంద అంటే ఉత్కృష్టమగు ఆనంద స్వరూపురాలు అమ్మవారు. దేవి కంటే పెద్దది లేదో, దేనికంటే పెద్దది లేదో ఆ స్వరూప ఆనంద రూపమే ఏమి? పరమానందం. విజ్ఞాన ఘన రూపిణి. ఇంకెలాంటిది? విజ్ఞానపు ముద్ద అంటే ఘనీభవించిన ఒక చైతన్య రసమే అమ్మవారు.